గుడ్ మార్నింగ్ రేఖ. గుడ్ మార్నింగ్ అండి. ఏం చేస్తున్నావు? ఘాటుకుని నానబెట్టాను అట్టుల దోశకి. చాలా బాగుంటుంది. చాలా రోజులైంది కదా చేసి, అందుకే దోశ నానబెట్టాను. రుబ్బాలది రుబ్బి దోశలు వేయాలి. ఇంకా మీకైతే టీ పెట్టేసాను, పాలు మరగబెడుతున్నాను పెరుగుకి. 10 రోజులు మీ పుట్టింటికి వెళ్ళొచ్చు కదా, ఆడు లేడు కదా. ఏమో ఆ పిల్ల మీద అంత ప్రేమ వచ్చేసిందే. సుఖపడతావని అమ్మాటో వంటిల్కే పరిమితం అవుతున్నావు కదా. అలా ఏమి లేదు అండి, అందరూ అలాగే అంటున్నారు. వంటింట్లో ఉంటున్నావు అని కామెంట్స్ కూడా ఎక్కువ వస్తాయి. తప్పేం కాదు, కానీ ఆడది వంటింట్లో ఉండకపోతే ఎక్కడ ఉంటుందండి? ఇంకంత మాట గదుల్లో ఉండలేం కదా. ఎక్కువ పని ఆ వంటింట్లోనే ఉంటుంది. మాకు వంట పనితోనే ఉంటుంది. మీకు అన్ని అందంగా వండి పెట్టి. అలాగే లేడు కదా, 10 రోజులు వెళ్ళు. మీకు మీరు ఎక్కడ తింటారు? నేను వండి తింటాను. అంటే ఇల్లు ఏదో అయిపోతుంది. నేను మా మీద ప్రేమ కదా నీకు. ప్రేమ కదా, ఇల్లు ఏదో అయిపోతుంది, పాడు చేసేస్తారు వీళ్ళు వచ్చేవిడికి. అలానే ఏం కాదు. మేము అక్కడ ఉన్నా ప్రాణం ఎంత ఇక్కడే ఉంటుంది. పాపం ఆయన ఏం తిన్నారు, ఏం చేసుకుంటున్నారు, ఏంటో నేను ఇక్కడే ఆలోచిస్తాను. అందుకనే నేను గమ్మున ఇష్టపడిన. టైం ఉంటే అవసరం అవుతేనే వెళ్ళాలి పుట్టింటికి. అంత మాట వెళ్ళిపోకూడదు కూడా అని విలువ ఉండదు. పుట్టింటికి వెళ్తే ఆడపిల్ల. ఇచ్చేస్తాను.